అందరు బాగున్నారని నేను ఎక్దమ్ కిర్రాకున్నా. ఈరోజు నా దగ్గర కియా సెల్టోస్ అనేది ఉంది. ఈ వీడియోలో మనం ఈ కార్ గురించి పూర్తిగా మాట్లాడబోతున్నాం. మీరు ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియోలో మనం కియా సెల్టోస్ గురించి పూర్తిగా మాట్లాడబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇక్కడ ఉందన్నమాట మన సెల్టోస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని వాక్ అరౌండ్ అనేది తీసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేది వచ్చేసినాయి, క్రేజీ లుక్ ఉంది. అండ్ ఆల్సో ఈ డిజైన్ స్టైల్ అనేది చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే క్రోమ్ అనేది ఇక్కడ వరకు కంప్లీట్గా ఇంతవరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంది. సో దాంతో అనేది ప్రీమియం లుక్ అనేది చాలా బాగా వచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసినట్లయితే డిఆర్ఎల్స్ ఇక్కడ వరకు వచ్చేసాయి, ఎల్ఈడి లైట్స్. సో ఇక్కడ నుంచి ఫ్రంటల్గా చూస్తే మనకి లుక్ అనేది చాలా అగ్రెసివ్ అండ్ చాలా బాగుంది నన్ను పర్సనల్గా అడిగితే. అండ్ ఆల్సో ఇక్కడ మనకు ఫాగ్ ల్యాంప్స్ కూడా వచ్చేసినాయి. దీన్ని ఐస్ క్యూబ్ ఫాగ్ ల్యాంప్స్ అంటారు, ఎందుకంటే కొంచెం ఆ షేప్లో ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే స్టైలింగ్ వైజ్ వస్తే కొంచెం రగ్గెడ్ అండ్ టఫ్ అన్నట్టుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈవెన్ ఈ స్టైల్ స్ట్రక్చర్ అనేది, స్టైల్ డిజైన్ అనేది, ఇక్కడ ఐవిటీ అనేది అంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సివిటీ. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసినట్లయితే రేర్ సైడ్ ఇది వ్యూ. ఇక్కడ కూడా మనకి క్రోమ్ అనేది మస్తు వచ్చింది ఇంతవరకు, ఇంత ఎండ్. సో పర్సనల్గా నన్ను అడిగితే దీంట్లో క్రోమ్ ఫినిష్ అండ్ క్రోమ్ టచెస్ అనేది చాలా బాగా వచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసినట్లయితే దిస్ ఈస్ ది రేర్ టేల్ ల్యాంప్. అండ్ ఇది కూడా ఎల్ఈడి, ఆల్ ఎల్ఈడి, లుక్స్ టూ గుడ్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఫేక్ ఎగ్జాస్ట్ లుక్ అనేది వచ్చేసింది. మీరు దూరం నుంచి చూస్తే ఎగ్జాస్ట్ అని అనుకుంటారేమో, ఎగ్జాస్ట్ కాదు, అది ఫేక్ లైక్ మర్సిడీస్ డస్. సో అదనమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే క్రోమ్ గ్రిల్స్ అనేది వచ్చేసాయి మనకి. సో సైడ్ నుంచి ఇది వ్యూ. సో ఇక్కడ కూడా మనకి క్రోమ్ ఫినిషెస్ అండ్ క్రోమ్ టచెస్ వచ్చేసరికి ప్రీమియం లుక్ అనేది పెరిగిపోయింది కంప్లీట్గా. దీని ఇంజిన్ గురించి మాట్లాడితే, దీని ఇంజిన్ వచ్చేసరికి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్. అండ్ దీంట్లో పవర్ వచ్చేసరికి 113 bhp అండ్ టార్క్ వచ్చేసరికి 144 Nm. దీంట్లో ఏంటంటే మనకి మైలేజ్ వచ్చేసరికి సమ్వేర్ అరౌండ్ 16.7 అంటున్నారు, ఎందుకంటే ఇది 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, సివిటీ ట్రాన్స్మిషన్ వచ్చేసింది దీంట్లో. ఇదన్నమాట. దీంట్లో మనకి వీల్స్ దగ్గర డిస్క్ బ్రేక్ అనేది వచ్చేసింది. అండ్ ఆల్సో దీని సైజ్ చూసేసరికి ఇక్కడ మీరు చూసినట్లయితే 215/60R17. సో 17 inch టైర్స్ వచ్చేసాయి మనకి. అండ్ ఆల్సో చాలా పెద్దగా ఉంది. లైక్ ఈ ప్రైస్ రేంజ్లో ఇంత పెద్ద వీల్స్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ ఫ్యాక్టర్, రేర్. ఒకసారి మనం దీని బూట్ అనేది ఓపెన్ చేద్దాం. సో అంత కంఫర్టబుల్గానే ఓపెన్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసినట్లయితే దీని స్పేస్ వచ్చేసరికి 433 లీటర్స్ రేర్. అండ్ ఆల్సో ఇక్కడ 60 and 40 రేషియోలో స్ప్లిట్ అయ్యి ఉంది రేర్ సీట్స్. సో దాంతో మీకు ఏంటంటే మనం దాన్ని ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. సో అదనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మీకు ఒక చిన్న లైట్ అనేది వచ్చేసింది. సో దాంతో మనకి బూట్ స్పేస్లో మనకి లైట్ సెట్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఇక్కడ మీకు మోర్ స్పేస్ అనేది వచ్చేసింది. లెట్స్ ఓపెన్ దిస్ అండ్ సీ ది స్టెఫనీ. ఇక్కడ మీరు చూసినట్లయితే 205/65R16 అనేది, అంటే ఇక్కడ దీనిది స్టెఫనీ టైర్ అనేది చిన్నది. సో దాంతో ఏంటంటే మనకి హైవేలో ఎప్పుడైనా పంచర్ అయితే అంత ఎక్కువ స్పీడ్స్లో క్రూజ్ చేయలేము, తక్కువ స్పీడ్స్లోనే మెయింటైన్ చేసుకుంటూ టైర్ చేంజ్ అనేది తొందరగా చేసేసుకోవాలి మనము. అండ్ ఆల్సో మనకి ఇక్కడ షార్క్ ఫిన్ యాంటీనా అనేది వచ్చేసింది. అండ్ ఆల్సో మనకి UVO పవర్ కనెక్ట్, అంటే దీంతో మనం యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనము ఫోన్తో కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంజిన్ ఆన్ చేయలేం కానీ ఫోన్తో కంట్రోల్ చేయొచ్చు లిటిల్ బిట్. మన ఆప్షనలైజ్ అండ్ పర్సనలైజేషన్స్ చేసుకోవచ్చు మనము. ఒకసారి రేర్ సీట్లకి అయితే ఎంటర్ అయిపోదాం. ఇక్కడ మీరు చూసినట్లయితే లెగ్ రూమ్ అనేది చాలా ప్రాపర్ ఉంది. నా హైట్ వచ్చేసరికి 5'8", సో నాకైతే ప్రాపర్ స్పేస్ ఉంది. చాలా కంఫర్టబుల్గా రిలాక్స్డ్గా కూర్చోవచ్చు. అండ్ అండర్ థై సపోర్ట్ అనేది చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక ఫోన్ హోల్డర్ ఉంది. అండ్ ఆల్సో ఒక పవర్ సాకెట్ అండ్ AC విన్స్.
అండ్ ఆల్సో ఇక్కడ మీరు హైట్ వైజ్ కూడా చూసుకొని అనుకుంటే చూడండి, లిటరల్లీ చాలా హైట్ అనేది, చాలా స్పేస్ అనేది ఉంది. సో 6 వాళ్ళకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది వచ్చేసింది. సో మీరు మీ తగ్గినట్టు, మీ హైట్ తగ్గినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ 2 కప్ హోల్డర్స్. అండ్ ఈ కుషన్ అనేది చాలా ప్రీమియంగా ఉంది. మీరు చూస్తే కనుక చాలా కంఫర్టబుల్గా అనేది ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి పియానో బ్లాక్ అండ్ కైండ్ ఆఫ్ క్రీమిష్ కలర్. సో ఈ కాంబినేషన్ అనేది కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో మనకి ఈ మ్యాట్ అనేది కూడా వచ్చేసింది. సో ఎప్పుడైనా ఎండ ఎక్కువ అయితే యూ కెన్ జస్ట్ పుల్ ఇట్ అప్ అండ్ కవర్ యువర్ సెల్ఫ్. అండ్ మనకి ఇక్కడ స్పీకర్స్ అనేది వచ్చింది. అండ్ స్పీకర్స్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి బోస్ స్పీకర్స్ అనేది రాలేదు. ప్రీమియం అనేది టాప్ రేంజ్లో అనేది వస్తుంది, కానీ చాలా మంచి క్వాలిటీ స్పీకర్స్ అయితే వచ్చింది. అండ్ ఆల్సో దీంట్లో మనకు కస్టమైజేషన్స్ ఉన్నాయి, నేను ముందుకెళ్ళి చూపిస్తా. వెల్ అదనమాట. సో ఇది మన కంప్లీట్ లుక్. అండ్ ఇక్కడ నుంచి మన డాష్ అనేది ఇలా కనిపిస్తుంది. సో లెట్స్ గో టు ది డ్రైవర్ సీట్. సో హియర్ ఇస్ ది డ్రైవర్ సీట్. కీలెస్ ఎంట్రీ మనకి ఇక్కడ. వెల్ ఈవెన్ స్టార్ట్ కూడా జస్ట్ బ్రేక్ పెడల్ పట్టేసుకుని ఇక్కడ ఇంజిన్ స్టార్ట్ బటన్ నొక్కామంటే ఆన్ అయిపోతుంది. వెల్ మ్యూట్ అయితే అయిపోయింది. ఓ గాడ్, ఏసీ కూడా ఆఫ్ చేసేద్దాం సో దట్ ది సౌండ్ రెడ్యూసెస్. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ 10-inch డిస్ప్లే అనేది వచ్చేసింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి నావిగేషన్ అనేది కూడా వచ్చేసింది. అండ్ చాలా కస్టమైజేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో మనకి. లెట్స్ గో టు ది మెయిన్ మెన్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చిన వెంటనే అబ్జర్వ్ చేసింది ఏంటంటే సౌండ్ మోడ్. ఇది ఓపెన్ చేసామంటే బేసిక్గా ఏంటంటే మీ మూడ్ బట్టి మీ సౌండ్ సిస్టమ్ అండ్ అంబియన్స్ లైటింగ్ అని మార్చుకోవచ్చు దీంట్లో. సో బ్యాక్ వెళ్ళిపోదాం. అండ్ ఆల్సో ఇక్కడ విఓ అని ఉందిగా, యాప్ ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. దాని కనెక్టివిటీ కోసం అది. అండ్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే అనేది కూడా ఇచ్చేసారు. సో దాంతో మనకి ఈజీగా కనెక్ట్ అయిపోతుంది మన స్మార్ట్ ఫోన్స్ అనేది. అండ్ ఆల్సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ అని ఉంది. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ఇచ్చేసారు. సో దాంతో మనము ఎయిర్ ప్యూరిఫై చేసుకోవచ్చు ఉన్న ఎయిర్ని లోపల. అండ్ ఆల్సో మనం ఇక్కడ పర్ఫ్యూమ్ లెవెల్ అనేది మార్చుకోవచ్చు. మీరు పర్ఫ్యూమ్ డిఫ్యూజర్ కూడా చేస్తుంది ఇది, పర్ఫ్యూమ్ అనేది రిలీజ్ కూడా చేస్తుంది మీరు. కానీ ప్రతి రెగ్యులర్ టైంలో మనం దీన్ని ఫిల్టర్ని మార్చుకుంటూ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు మనకి చాలా అడ్వాంటేజ్ అనేది అయిపోతుంది. సో లెట్స్ గో బ్యాక్. అండ్ ఇక్కడ రేడియో, మ్యాప్స్ అండ్ ఆల్సో నావిగేషన్ అండ్ సెట్టింగ్స్ అనేది ఉంది. సో సెట్టింగ్స్లో ఒకసారి వెళ్ళిపోతే మనకి ఇక్కడ వెహికల్ సెట్టింగ్స్ అనేది ఉంది. సో వెహికల్ సెట్టింగ్స్లో మనకి హెడ్ లైట్లో ఎంత వరకు రావాలి, ఎంత రేంజ్ ఎట్లా అనేది మనం సెట్ చేసుకోవచ్చు. మీకు పర్సనల్ చేసుకోవాలంటే చాలా కస్టమైజేషన్ ఆప్షన్స్ అనేది ఉంది. సో ఒక్కొక్క పర్సనల్ టేస్ట్ బట్టి మనం చేసుకోవచ్చు. అండ్ లెట్స్ గెట్ బ్యాక్. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే స్టీరింగ్ వీల్ అనేది వచ్చేసింది. అండ్ స్టీరింగ్ వీల్లో మనకి ఇట్ సైడ్ పార్ట్ అంతా ఈ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని కంట్రోల్ చేసే అంత ఉంది. అండ్ ఆల్సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే వాయిస్ కమాండ్ అనేది ఉంది. దీని కాంపిటేటర్ ఎంజీ హెక్టార్లో కూడా ఈ ఆప్షన్ ఉంది, ఇంటర్నెట్ ఇన్సైడ్ అని అంటారు. సో లెట్స్ ట్రై దిస్ అవుట్. ఓ ఇట్స్ వర్కింగ్. How can I help you? Find Secunderabad railway station. Showing 7 results. Select 1. Here is Secunderabad railway station entrance 2. సో ఇలా అనేది మీ నావిగేషన్ అనేది సెట్ అయిపోతుంది. సో దాంతో మీకు ఈజీగా మీరు వైల్ డ్రైవింగ్ ఏం మాన్యువల్గా సెట్ చేయకుండానే స్టీరింగ్తోనే మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ వైపర్ సెట్టింగ్స్ అండ్ లైట్ సెట్టింగ్స్ అనేది ఇక్కడికి వచ్చేసింది. అండ్ ఇది అయితే మాత్రం ఈ ఇన్ఫర్మేటివ్ సిస్టమ్ మా చేంజెస్ కోసం వాడచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి క్రూజ్ కంట్రోల్లో వచ్చేసింది. సో హైవేలో మనకి ఇది ఒక బిగ్ అడ్వాంటేజ్ అయిపోతుంది క్రూజ్ కంట్రోల్ అనేది. అండ్ అదనమాట ఫ్రంట్ డాష్. ఒకసారి ఓపెన్ చేసి చేద్దాం ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ అయితే మనకి అక్కడ ఫ్యూల్ ఎకానమీ అనేది వచ్చేసింది. లెట్స్ గో టు ది మెన్యూ. అండ్ నావిగేషన్
టైర్ ఇక్కడ మీరు చూసినట్లయితే టైర్ ప్రెషర్ అనేది తెలుస్తుంది, కొంచెం ముందుకు వెళ్తే తెలుస్తుంది నాకు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలనుకోవట్లేదు నేను. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే బయట టెంపరేచర్స్ ఎట్లా ఉన్నాయి, ఎంత రేంజ్లో ఉన్నాం మనము, ఏంటి ఎన్ని అవర్స్ వరకు నడిపేయగలుగుతాం ఏంటా అనే ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది. అండ్ ఆల్సో డ్రైవ్ ఇన్ఫర్మేషన్, మీరు ప్రెజెంట్గా ఇప్పుడు వరకు ఏం చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు మీరు చేయాలనుకుంటున్నారా ఏంటి, 37 minutes ఇది ప్రెజెంట్గా రీసెట్ చేసుకోవచ్చు. చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసాయి మనకి ఇక్కడ. అండ్ అదనమాట, అక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారంటే ఏసీ విన్స్ అనేవి చాలా పెద్దగా బాగున్నాయి చెప్పాలంటే. నేను మాన్యువల్గా ఆన్ చేసి చూశాను ఇందాక, నేను ఇప్పుడు సౌండ్ కోసం అని చెప్పి ఆన్ చేయట్లే. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఆటోమేటిక్ అనేది ఉంది. సో ఆటోమేటిక్గా మీరు బయట క్లైమేట్ బట్టి మనం చేంజ్ చేసేసుకోవచ్చు. వెళ్ళి చాలా బయట వేడి చాలా ఉంది కాబట్టి చాలా ఎక్కువ స్పీడ్లో తిరుగుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసినట్లయితే హనీకోమ్ స్ట్రక్చర్ సీట్ అనేది వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకు ఒక స్పేస్ అనేది వచ్చేసింది, క్వైట్ గుడ్. ఒక 3 వాటర్ బాటిల్స్ ఈజీగా సెట్ అయ్యేటట్టు. అండ్ కంప్లీట్గా లుక్ లోపల వైజ్ అంటే చాలా బాగుంది, అంటే చాలా ప్రీమియం ఫీల్ అనేది వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ మీకు కుషనింగ్ అనేది లైట్గా ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా కుషనింగ్ వచ్చేసరికి మీకు ఒక ప్రీమియం ఫీల్ అనేది వస్తుంది. అండ్ ఒకసారి హార్న్ కొట్టి చూద్దాం, ప్రీమియం క్వాలిటీ హార్న్ వచ్చేసింది. అండ్ ఆల్సో ఇక్కడ మనకు స్పీకర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే పవర్ విండో సెట్టింగ్స్ అనేది ఉంది. మనం ఇక్కడ సైడ్ వ్యూ మిర్రర్స్ అనేది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఫుల్లీ ఎలక్ట్రానిక్స్ అనేది ఉంది, ఏబిఎస్ అనేది ఉంది మనకి ఇక్కడ సేఫ్టీ వైజ్లో కూడా చూసుకుంటే. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి 12V పవర్ సాకెట్ అనేది ఇచ్చేసారు. అండ్ ఇది యూఎస్బి, దీంతో మనం ఫోన్ని కనెక్ట్ చేసుకొని కానీ పెన్ డ్రైవ్ కానీ అలాంటి మనం పెట్టుకొని మీరు ఏమైనా ఎక్స్టర్నల్గా ప్లే చేయాలనుకుంటున్నారో చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ కొంచెం స్పేస్ అనేది ఉంది. దీని ప్రీమియం మోడల్లో అయితే మనకి వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఇచ్చేసారు, కానీ దీంట్లోకి అయితే ఇయ్యలే. అండ్ ఆల్సో ఇక్కడ మనకి 2 బాటిల్స్ పెట్టుకునేంత స్పేస్ ఉంది. అండ్ ఇందాక మీకు చెప్పినట్టు కదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో దీన్ని చేంజ్ చేయాలనుకుంటే బ్రేక్ పెడల్ నొక్కేసి పార్కింగ్ టు రివర్స్, అండ్ రివర్స్ వేసిన వెంటనే మనకి వెనకాల గైడింగ్ లైన్స్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి పార్కింగ్ సెన్సర్స్ బ్యాక్ సైడ్ 3 ఉంది, ఫ్రంట్ ఏం సెన్సర్స్ లేవు. అండ్ దిస్ ఇస్ న్యూట్రల్. అండ్ దీంట్లో డ్రైవింగ్ మోడ్ వచ్చేసరికి ఇది. అండ్ మీరు దీంట్లో మాన్యువల్గా కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఫార్వర్డ్ బ్యాక్. ఫార్వర్డ్ అంటే పాజిటివ్, బ్యాక్ అంటే గేర్ డౌన్. అండ్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ డ్రైవింగ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో కూడా మార్చుకోవచ్చు. సో అదనమాట, నేను పార్కింగ్లో అయితే వేసాను. సో ఆఫ్ చేయాలంటే డైరెక్ట్ ఈ బటన్ నేను నొక్కిస్తే ఆఫ్ అయిపోతుంది. సో లెట్స్ గెట్ అవుట్. చాలా వేడిగా అయితే ఉంది. సో ఒకసారి మీకు సాంగ్ అనేది ప్లే చేయలే కదా, లెట్స్ ప్లే ద సాంగ్. అగైన్ బ్రేక్ పెడల్ నొక్కి ఇది ఆన్ చేయడమే. సో అదనమాట సాంగ్ అనేది, క్వాలిటీ అనేది బాగుంది. నేను ఎక్కువసేపు ప్లే చేయట్లేదు ఎందుకంటే నాకు కాపీరైట్ స్ట్రైక్ అయితే పడుతుంది. సో అందుకే నేను ప్లే అయితే చేయట్లేదు. లెట్స్ ఆఫ్ ది ఇంజిన్. కీ మన జోబ్లోనే ఉంది కదా, కీ లోపల ఉండిపోతే డోర్ లాక్ అయితే అవ్వదు. సో ఒక పెద్ద అడ్వాంటేజ్. అండ్ ఆల్సో మీరు ఇక్కడ లాక్ చేసుకుంటే దీని సైడ్ వ్యూ మిర్రర్స్ అనేది ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతుంది. వెల్ అదనమాట ఈ కియా సెల్టోస్లో ఇచ్చిన ఫీచర్స్ అంతా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిందైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. ఇంకా ఇలాంటి రివ్యూస్ అండ్ ట్రావెల్ కంటెంట్తో తీసుకొచ్చాను. అండ్ ఆల్సో ఒక చిన్న రిక్వెస్ట్, మీ అందరూ ఎక్కడికైనా ట్రావెల్ ఇంట్రెస్ట్ ఉందంటే స్పీతి వ్యాలీ నేను ట్రావెల్ చేశాను, దానిది ఐ కార్డ్ సెక్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్అవుట్ చేయండి. మీకు కంపల్సరీగా మీరు అది ఎంజాయ్ చేస్తారు. వెల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మేక్ షూర్ యూ లైక్, share and subscribe, and see you soon in my next video. Until then, bye, ciao.